వచ్చేసి ఇర్మీయా గ్రంథం 26వ అధ్యాయం 20 నుండి 24 వచనం వరకు మనం ధ్యానించుకుని బైబిల్ పట్టణాన్ని ముగించుకుందాం. మరియు కిర్యత్యారీము వాడైన షెమయా కుమారుడగు ఊరియాయను ఒకడు యెహోవా నామమును బట్టి ప్రవచించుచుండెను. అతడు ఇర్మీయా చెప్పిన మాటల రీతిని ఈ పట్టణమునకు విరోధముగాను ఈ దేశమునకు విరోధముగాను ప్రవచించాను. ఈయన కూడా యెహోవా ప్రవక్త. దేవుడు చెప్పిన మాటల్ని ఈయన కూడా ఏం చేస్తున్నాడు? ఇర్మీయా అలాగే ప్రవచిస్తున్నాడు. ఇర్మీయా కూడా దేవుడు ఏర్పరచుకున్న ప్రవక్త. యాక్చువల్గా ఇర్మీయాకి దేవుడు పిలిచినప్పుడు ఇష్టం లేదన్నమాట కదండి. చాలామంది దినాల్లో బలవంతంగా వచ్చేస్తారు, ఉద్రేకపూర్వకంగా దేవుని సేవ చేస్తామని వస్తారు. అది వారికి నష్టం కలిగజేస్తుంది, ఇతరులకు కూడా నష్టం చేస్తుంది. అట్లా రాకూడదు, ఓకేనా? కాబట్టి నేను బాలుడిని, నేను నాకు చేతకాని వాడిని అంటాడు కదా. అలాగే సొలొమోను కూడా ఏమంటాడంటే, ఆయన పిలిచినప్పటికీ కూడా నేను జ్ఞానము లేని వాడిని, నాకు జ్ఞాన వివేకములు కలిగిన హృదయాన్ని దయచేయమని అట్లా దేవుని మీద ఆధారపడాలి. చాలామంది నిజంగా పిలుపున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆ విధంగా బలవంతంగా రారు. ఇక దేవుని చిత్తం అరగటానికి గిదియోను లాంటి వాళ్ళు మిగిలిన వారు కూడా వారు ఎన్నో టెస్టులు పెడుతూ వచ్చారు, దేవుణ్ణి పరిశోధిస్తూ వచ్చారు. ఇది నిశ్చిత్తమా కాదా అని ఏం చేశారు? అనేక రీతిలుగా పరీక్షిస్తూ వచ్చారు. పిలిచినప్పుడు దేవుడు ఎంతో సహనం కలిగి చెప్తూ ఉంటాడు. ఈవెన్ మోషే విషయంలో కూడా అలాగే జరిగింది. మోషే నిర్గమకాండం తినవసరం లేదు, 2వ అధ్యాయంలో ఇవన్నీ తెలిసిన విషయాలే. కాబట్టి నిర్గమకాండం 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే తను ఏం చేస్తాడంటే 40 ఏళ్ళు వయసు వచ్చినప్పుడు, మోషే పెద్దవాడైనప్పుడు రాజగృహంలో నుండి బయటకు వస్తాడు. ఐగుప్తులోకి వచ్చినప్పుడు ఇద్దరు పోట్లాడుకుంటూ ఉంటారు. ఎవరు? ఒక ఆయన ఐగుప్తీయుడు, ఒక ఆయన హెబ్రీయుడు. సో హెబ్రీ జాతికి సంబంధించినప్పుడు హెబ్రీ బాగోగులు తాను చూడాలనుకుంటాడు. అలాగే దేవుని సేవ చేద్దామని వస్తాడు. ఇశ్రాయేల్ ప్రజలకి, హెబ్రీ ప్రజలకి సేవ చేద్దామని వస్తాడు. వచ్చిన తర్వాత ఐగుప్తీయుని చంపేస్తాడు. తన సేవ ఉద్రేకంతో కూడింది. ఏం చేశాడు? చంపేశాడు ఒకడిని. అయితే 2వ రోజున మళ్ళీ వెళ్ళాడు సేవ చేయటానికి. ఎవరికి? వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇద్దరు హెబ్రీలు పోట్లాడుకుంటున్నారు కదా. అది తెలంగాణ భాష వచ్చేస్తుంది, నేను కామన్ భాష మాట్లాడాలి, ఓకే? కాబట్టి ఏం చేస్తున్నారు? ఇద్దరు పోట్లాడుకుంటుంటే ఏమయ్యా, మీరు అన్నదమ్ములు కదా, మీరు సహోదరులు కదా, ఎక్కడైనా పోట్లాడుకోవచ్చా? సహోదరులు ఎట్లా ఉండాలి? సమాధానంగా ఉండాలి, ఒకరి క్షేమం ఒకరు కోరుకోవాలి. సంఘంలో మనమంతా ఎవరు ఉండి ఎలాగ ఉండాలి? సమాధానంగా ఉండాలి, ఒకరిలో ఒకరు ప్రేమానురాగాలు కలిగి ఉండాలి, ఒకరి క్షేమాన్ని ఒకరు కోరుకోవాలి. కుట్రలు కుతంత్రాలు ఉండకూడదు, ఒకరికి విరోధంగా ఒకరు మాట్లాడకూడదు కదండి, ఇద్దరిని. కాబట్టి అయితే దాంట్లో ఒక అతను ఏంటంటే నిన్న ఐగుప్తీయుడితో పోట్లాడిన వ్యక్తి, నిన్న ఐగుప్తీయుడిని చంపినట్టు ఇప్పుడు నన్ను కూడా చంపుతావు ఏంటన్నా. ఈ విషయం తెలిసిపోయిందని ఫరోకి తెలిసిపోతే ఏం చేస్తాడు? నన్ను చంపుతాడని పారిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? మిద్యానికి వెళ్ళిపోయాడు. మిద్యానికి వెళ్ళిన తర్వాత ఎవరు దొరికారు? సిప్పోరా దొరికింది. అక్కడికి వెళ్ళాడు. తర్వాత ఇత్రో తన మామ తన మందని మేపుతూ వచ్చాడు అన్నమాట. రాజగృహం నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇప్పుడు సేవకుడు అయిపోయాడు. యేసుక్రీస్తు ప్రభు కదండి, మహోన్నతమైన స్థలములో ఉండే యేసుక్రీస్తు ప్రభు, మహామహిమలో ఉండే యేసుక్రీస్తు ప్రభు
కదండి. దేవదూతలు నిరంతరము ఆయన్ని పొగుడుతూ ఉండేవారు. అట్టి మహిమను విడిచిపెట్టి దీనుడిగా లోకానికి వచ్చాడు. ఎందుకండి? పాపులందరినీ కూడా విమోచించడానికి, పాపులందరినీ కూడా పరిశుద్ధపరిచి నీతిమంతులుగా తీర్చి వారిని పరలోక రాజ్యం చేర్చడానికి ఆ విధంగా వచ్చాడు. ఇది సేవ అంటే ఇది. ఓకేండి. ఈనాడు మన సేవ ఏంటంటే పోట్లాడుకోవటమే సేవ. ఈనాడు సేవ అంటే మీరు అందరూ అట్లా చేస్తున్నారని అనట్లేదు. మీరు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మనలో అలా ఉండకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా స్థానిక సంఘాల్లో, క్రైస్తవ ఈ దినాల్లో న్యూస్లో వచ్చేస్తున్నాయి. TV9 లాంటి దాంట్లో వచ్చేస్తున్నాయి. TV9 కానీ అటువంటి ప్రధాన న్యూస్ ఛానల్స్లో కూడా వచ్చేస్తున్నాయి. క్రైస్తవ లోకంలో కూడా. ఎందుకంటే కేవలం అధికారం కూడా. ఏముంది ఇక్కడ అధికారం? అట్లా చేస్తుంది. అది శాపగ్రస్తమైంది కదా. ఎన్నో శాపగ్రస్తమైంది. అట్లా చేయకూడదు. అయితే దేవుడిచ్చిన అధికారం కానీ మనంతటి మనం సంపాదించుకుంటే నీ ద్వారా సాతాను పనిచేస్తాడు, కానీ సాతాను అధికారం నుండి పనిచేస్తావు, కానీ అది నీకు నష్టమే, సంఘానికి కూడా నష్టం. అలా లేకుండా మనం అంతా ఏంగా ఉండే సహనం కలిగి ఏ చిన్న సేవ చేసినా, ఏది లేకపోయినా మనకి యాజక ధర్మం ఇచ్చాడా లేదా? పొద్దున్న లేచి వాక్యం చదువుకో, ఆరాధించి, ప్రార్థించి, దీనికంటే ఉన్నతమైనది ఏముంది కదా. ఇది అందరూ చేయాలి. నేను కూడా చేస్తాను. పొద్దున్న లేచి మీరు కూడా చేయాలి కదా. మెసేజ్ పెట్టావు కదా ఈరోజు. రోజు పెడితే రోజు నువ్వు కూడా పెట్టు. కాబట్టి అంతే. మీరేం చేయట్లేదు, చేయట్లేదు. సో ఇవి చేయరు. కానీ కొంతమందికి మీకు కాదు, బయట ఏం చేస్తారు, ఇవన్నీ యాజక ధర్మం చేయరు, ఏమి చేయరు. కొంతమంది సంఘంలో నాకు అధికారం కావాలి. ఏంటంటే నీకున్న అధిక ఆధారం ఏంటంటే, నేను 20 ఏళ్ళ నుంచి ఉన్నా ఇక్కడ. ఇది ఫ్యాన్లన్నీ నేనే ఇచ్చిన, ఈయన పునాది నేనే ఇచ్చిన, ఈయన పైసలు ఇచ్చిన అంటారు. వీళ్ళంతా ఎవరండి? పరిసయ్యులు. దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఏం చేస్తాడని పక్కన పెడతాడు. పాపినైనా నన్ను కరుణించు అంటాడు సుంకరి. ఆయన ఏం చేస్తాడు? సేవ తీసుకుంటాడు. అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి ఆయన స్వనీతి పరుడంటే ఇట్లే చేశాడు. అలాగా చేయకూడదు. ఈ దినాల్లో నేను చూస్తూ ఉంటాను సేవ చేశాడు. పిలుపుండదు, ప్రత్యక్షతంలో కొన్ని సహోదరులు ఉండి సేవ చేయొచ్చు. దానికి కూడా బలవంతంగా చేయడానికి వీలు. కొన్నిసార్లు ఏం చేస్తారంటే దేవుడు కూర్చోబెడతాడు. నీ ప్రవర్తన సరిగా లేనప్పుడు, రాజ జీవితంలో సరిగా లేనప్పుడు, లేకపోతే ఇతరులకి నీ వేషధారిని చూపిస్తున్నప్పుడు దేవుడు యథార్థతను చూస్తాడు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో కూడా నేను కూర్చోబెడతాను. అప్పుడేం చేయాలి? కూర్చోడానికి ఇష్టపడాలి. సో అందుకనే మొట్టమొదటి సేవ ఏం చేయాలంటే యాజక ధర్మం అనేది చేయాలి. తర్వాత దేవుడు కొందరికి ఎవరికైతే ఏది ఇస్తాడో, ఏ పరిపాలన ఇస్తాడో, లేకపోతే ఇంకోటి ఇస్తాడో అదంతా కూడా ఏం చేయాలి? మనం అంతా దేవుడు అంగీకరించేటట్టుగా, దేవుడు ఇచ్చినట్టుగా ఈ పరిచర్య దేవుడే నాకు ఇచ్చాడు. అందుకని పౌలది నేను ప్రభు వలన పొందితిని అంటాడు అన్నమాట. అదే నేను ప్రభువుని పోలు నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలని నేను కాదు, ఎవరు పౌలు అంటున్నాడు. నేను కూడా అలాగేనా, నువ్వు కూడా అలాగేనా. ఊరికే తొందరపడి ఇదే చేయకూడదు. అయ్యగారు చేశాడు, ఏమై పారిపోయాడు. ఇప్పుడు ఏమయ్యాడు? రాజకుమారుడు ఏమయ్యాడండి? ఇప్పుడు దాసుడయ్యాడు. యేసుక్రీస్తు ప్రభు ఏమయ్యాడు? దేవుడయ్యండి. దేవుడిగా ఉండుట గొప్ప భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ దాసుని స్వరూపం లేదు. మానవ రూపంలో వచ్చి మానవుడిగా వచ్చి, ఇంకా అంతకంటే తక్కువ ఏంటంటే దాసుని స్వరూపం ధరించి శిలువ మరణం పొందినంతగా నీ కొరకు నా కొరకు తగ్గించుకో కదా. అది సేవ అంటే. అపోస్తలుడు పౌలు సేవ అంటే అది. నేటి దినాలు ఏంటంటే సొంత సోకుల కొరకే సేవ చేస్తారు. అట్లా చేయకూడదు. కొన్నిసార్లు కొంతమంది ఏదన్నా
ప్రభుకి ఇచ్చినప్పటికీ, దేవుని యేసు ప్రభు నామం పేరిట ఏదైనా ఇచ్చినప్పటికీ చూపించుకోవడానికి, చెప్పుకోవడానికి ఇస్తారు. అట్లే మన దగ్గర ఆ సిస్టమ్ లేదనుకోండి, సో అలా ఓకేనా, అలా చేయకూడదు. అర్థమవుతుందా? ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను నేను అంటే, మీకు బహుమానం కలగాలి. మీరు అర్పించేది, మీరు చేసే సేవ కానీ అర్పించే అర్పణలన్నీ కూడా దేవునికి అంగీకారంగా ఉన్నప్పుడు బహుమానం ఇచ్చేది ఎవరు? దేవుడే. అట్లా అందుకని ఆ దైవ చిత్తానుసారంగా చేయటం అంటే అది. ఆ దైవ చిత్తం ఏంటో దాన్ని మీకు తెలియచేయాలి. అలా తెలియజేసినప్పుడు సంఘం అంతా కూడా సరిగ్గా ఉంటుంది. కాబట్టి వేరే వాళ్ళ సంఘాలు నడిపేస్తున్నారు. కొంతమంది ఈ మధ్యన కొంతమంది ట్రైనింగ్ తీసుకుంటున్నారు ఆన్లైన్లో, చర్చ నడిపించే వాళ్ళు. అప్పుడప్పుడు ఫోన్ చేస్తారు, వాళ్ళు చెప్తా ఉంటాం ఈ పద్ధతులన్నీ. ఎందుకు మీరు ఈ విషయాలన్నీ మీరు నేర్చుకుని, మీకు ప్రత్యక్షత ఉంది, మీకు తెలుసుని మీరు పాటిస్తే, సంఘానికి కూడా ఈ విషయాలు నేర్పిస్తే వాళ్ళు ఎందుకు అట్లా అవిధేయులుగా తయారవుతారు? ఎందుకు తిరుగుబాటు చేసేవారుగా తయారవుతారు? ఇవన్నీ మీకు తెలియట్లేదు. ముందు బేసిక్స్ వదిలేసి ఎక్కడెక్కడో ఆకాశానికి నిచ్చెనేసేస్తారు. ఇవన్నీ కూడా తెలియాలి వద్దా? బేసిక్స్ తెలియాలి ఫస్ట్. అవే సరిగ్గా నేర్పించకపోతే మిగిలిన సంగతులు ఏంటి? కాబట్టి అలాగున్నాయండి. అలా లేకుండా జాగ్రత్తగా ఉండాలి. సో అదే రీతిగా ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒక ప్రవక్త వచ్చాడు. ఆయన పేరేం పేరు? షమయా కుమారుడు ఊరియా కదండి. బైబిల్లో ఇంకో ఊరియా ఉన్నారు ఎవరైనా? బత్షెబ. ఆయన ఎటువంటి వాడు? ఆయన మంచివాడు కదండి. ఏ మంచివాడు అంటే దేశభక్తి కలిగిన, దేశభక్తి, ఇశ్రాయేలు కొరకు పోరాడేవాడు, జీవించేవాడు. అటువంటి వ్యక్తిని నిష్కారణంగా అంటే దావీదు చేసిన పాపాన్ని కప్పుకోవడానికి ఇతను ప్రయత్నం చేశాడు. కాబట్టి ఒప్పుకోలేదు. కాబట్టి ఏం చేశాడు? నాకు నా భార్య సుఖం కంటే కూడా ఏ సుఖం ఎక్కువ? ఎన్నో రోజులు బయట ఉన్నాడు, ఎన్నో రోజులు ఉన్నాడు. సో ఏమాత్రం కూడా దేశభక్తి పోలేదు. ఇవన్నీ త్యజించుకోవడం అంటే అది. మనం కూడా ఏదో పరిచయం ఉంది, లేకపోతే మీటింగ్ ఉంది, త్యజించుకోం. మా సార్ కూడా కరెక్ట్గా, మన పాస్టర్ గారు అంటాడు కరెక్ట్ టైంకి వస్తుంది. 7 గంటల మీటింగ్ 7 గంటలు స్టార్ట్ అవుతుంది. మీరు చాలామంది సార్ మీరేదో ఉద్యోగాలు చేసుకుంటారు, అవి చేస్తాం. మేమిద్దరం ఏం చేస్తాం? ఆయన అంటే నేను వంట చేస్తున్నాను నా పిల్లలు. ఏమైనా చేసుకోము. దీనికంటే ముందే వచ్చి మనం ఏం చేయాలి? రెడీగా ఉండాలి. అంకుల్ చూసుకుంటాడులే కదా, అంకుల్ చూసుకుంటాడులే. కాబట్టి మీరు కూడా ఏం చేయాలంటే సపోర్టర్స్ ఏం చేయాలి? రిపోర్ట్ చేయాలి. ఎప్పుడు? టైం చేయాలి. అప్పుడు దేవుడు ఆ సాక్రిఫైస్ అనేది ఉండాలి. కాబట్టి ఆ విధంగా మనం సిద్ధపడాలి. ఇటువంటి ఊరియా అనే మంచి భక్తుడు, ప్రవక్త, సేమ్ ఇర్మియా చెప్పినట్టే యథార్థంగా దేవుడు చెప్పిన మాటలు చెప్తే ఏం చేస్తున్నారు? చూడండి, ఆ దేశానికి పట్టణమునకు విరోధముగాను ఈ దేశమునకు విరోధముగాను ప్రవచించను అంటే అర్థం ఏంటి? దేవుడు చెప్పింది చెప్పాడు. ప్రవచనం ఎప్పుడు ఎలా పుట్టదండి? చూడండి, 2 పేతురు 1:21. 2 పేతురు 1:21. దయచేసి త్వరగా చూడండి, చదవండి. ఏలయనగా ప్రవచనం ఎప్పుడు మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. మధ్యలో ఎవరండి? పరిశుద్ధాత్మ సహాయంతో మనుషులు దేవుని మూలముగా పలికారు. అది ప్రవచనం. ఇప్పుడు మన చేతిలో ఉన్న బైబిల్ అంతా ఏంటి చెప్పండి చూద్దాం? ప్రవచన వాక్యము.
అంటే కదా, పరిశుద్ధాత్మ మనుషుల చేత రాయించిన వాక్యం. ఎవరి మూలముగా? దేవుడు. పరిశుద్ధాత్మ కెనాట్ డూ హిజ్ ఓన్ విల్, తన సొంత ఇష్టాన్ని నెరవేర్చడానికి వీలు లేదు. యేసుక్రీస్తు ప్రభు తన సొంత ఇష్టాన్ని చెప్పడం వీలు, తన సొంత చిత్తాన్ని చేయడానికి వీలు పరిశుద్ధాత్మకి లేదు, యేసు ప్రభుకి లేదు. ఎవరికి ఉంది? మాట్లాడమయ్యా. ఎవరికి లేదు? దైవత్వంలో ఎన్నున్నాయి? 3 వ్యక్తులు, తండ్రి, కుమార. తండ్రి హైయెస్ట్. తండ్రి సంకల్పిస్తాడు, కుమారుడు తన పరిచర్య నెరవేర్చాడు. ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? ఇప్పుడు తన పని చేస్తాడు, జరిగిస్తాడు. సో ఈ ప్రవచన వాక్యం కానీ ఇదంతా ఆత్మీయంగా ఏది జరిగినప్పటికీ ఆత్మధనాన్ని జరుగుతుంది. ఓకేనా? అలాగే మనం బోధించే బోధకులు కూడా యథార్థంగా పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉండి, మనం వ్యక్తిగతంగా మీరు ఇంట్లో ధ్యానించినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా బోధింపడాలి. దాంట్లోని ఆత్మ సంగతులు ఏంటో ఆత్మకే తెలియని కనుక ఆత్మే బయలుపరచాలి. ఆ రీతిగా ప్రార్థన చేసి మన సొంత బుద్ధి ఉపయోగించకుండా ఈ ఫోన్ ఒకటి దగ్గర పెట్టుకుని ఇష్టం వచ్చిన మోగుతూ ఉంటుంది పనికిరాని, అది పెట్టుకుని డిస్టర్బ్ అవ్వకూడదు. అందుకనే భక్తి సింగార్ టైంలో ఎట్లా ఉండేదంటే క్వైట్ టైం అనేవారు. క్వైట్ టైం అంటే క్వైట్ టైం చేసేవా? చేయలేదు. మెసేజ్ పెట్టు అంటే అన్ని ఏ డిస్టర్బెన్స్ లేకుండా కేవలం వాక్యం మీద ఏం చేయాలి? ఇప్పుడు మనం ధ్యానిస్తున్నాం, దిస్ ఈజ్ క్వైట్ టైం అంటే ఏ ఇతర డిస్టర్బెన్స్ మనకి ఏం లేదు. కాబట్టి అలా అందుకనే దేవుడు ఏం చేస్తున్నాడు అంటే దీంట్లో ఉన్న సంగతులను మనకేం చేస్తున్నాడు? డీప్గా తెలియజేస్తున్నాడు. ఓకే అండి. చదువుకుంటే ఏమవుతుంది? పైన అర్థం. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడు? తాను పేతురు బాగా ఎక్స్పీరియన్స్డ్ కదా, తన వృత్తి అది కదా, పుట్టినప్పటి నుంచి వాళ్ళు ఏది చేపలు పట్టే వృత్తి కదా. అయితే ఆయన వేసాడు పొలం, యేసుప్రభుని వెంబడిస్తూ యేసుప్రభు సేవలో ఉంటూ ఆయన కొద్దిగా అనుమానం వచ్చి ఏం చేశాడంటే చేపలు పట్టుకోవడానికి పొట్ట తెప్పుల కొరకు అమ్ముకుని 4 డబ్బులు సంపాదించుకున్నాడు. పగలంతా యేసుప్రభుని వెంబడిస్తుంటే నైట్లు పనిచేస్తున్నాడు అనమాట. వేసాడు. ఎక్కడ వేసాడండి? ఒడ్డున వేసాడు. ఒడ్డున వేస్తే ఎన్ని పడ్డాయి? ఒక్కడు కూడా పడ్డాయి. అప్పుడు యేసుప్రభు వచ్చాడు. యేసుప్రభు వచ్చిన తర్వాత ఏమైనా ఉన్నాయా? అయితే ఇప్పుడు లోతుగా దిగి లోపలికి వెళ్ళి లోతుగా వెళ్ళి కుడి పక్కన ఏమని చెప్పాడు. ఎప్పుడైతే వల లోతుగా వెళ్ళి కుడి పక్కన వేసాడు అప్పుడేమైనా పడ్డాయి. అయితే ఆ సందర్భంలో చెప్పాడు, చేపలు ఈ చేపలు కదా పట్టేది, నువ్వు మనుషుని బట్టి జాలనుగా చేస్తాను. వల ఏంటది? సువార్త. సువార్త అంటే ఏంటి? క్రీస్తు మన పాపములతో మృతి పొందను, సమాధి చేయబడడం, తిరిగి లేపడం. ఈ సువార్త మనుషులకి చెప్పడం ద్వారా మనుషుల్ని రక్షిస్తాం. అది జరిగిందా లేదా? యేసుప్రభు అయిన తర్వాత ఒక్క వల వేసాడు. ఎన్ని చేపలు పడ్డాయి? 3,000. 3,000 చేపలు ఎప్పుడైనా పడ్డాయి? మామూలు చేపలు ఆయనకి 153 పడ్డాయి. పడ్డాయి అంతే కదా. 150, 200, అంతే. ఇప్పుడు మనుషులన్నీ చేపలన్నీ పడ్డాయి. ఆత్మలు దేని గుర్తుకున్నాయి? చేపలు గుర్తుకున్నాయి. ఏమయ్యాలి మనం? వేస్తున్నావా? నువ్వు ఉండేది కష్టం అంటున్నా. వల్ల ఏం చేస్తాడండి? వల్లో ఏ చేపలు పడుతున్నాయి? మత్తయి సువార్త 13వ అధ్యాయంలో తేనొస్తుంది. ఏ చేపలు పడుతున్నాయి? నానా విధములైన చేపలు పడుతున్నాయి. చెడ్డ వాటిని ఏం చేస్తున్నాడు? మారు మనసు తగిన ఫలాలు ఫలించరు. ఆ ఉన్న మారు మనసు కూడా ఎందుకు నమ్మాము అంటే వెళ్ళిపోతారు. ఈ రోజుల్లో అలాగే ఉంది, చాలామంది అలాగే ఉంది కదా. ముఖ్యంగా యవనస్తులు
అందుకనే మిమ్మల్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేది అది. ఎందుకంటే ఒక ఆత్మ దేవుని దృష్టిలో ఎంతో విలువైంది. ఈ లోకంలో ఉన్న యావదాస్తి కంటే కూడా ఒక ఆత్మ విలువ ఎంతో గొప్పది. కాబట్టి మీకు సొంతంగా భక్తి లేదు కాబట్టి, ఇప్పుడు ఈనాకు అనుకోండి, ఆయనకి నేను 90% నేను వదిలేస్తాను. అర్థమైందా? ఆయన ఆ పని చేసుకుంటాడు, ఆ చదువు గిదో, తర్వాత దేని మీద చూసుకుంటాడు, అంతేనా? ఎప్పుడైనా కొన్నిసార్లు అప్పుడప్పుడు డైవర్ట్ అవుతాడు. ఇప్పుడు కొద్దిగా మెచ్యూరిటీ వస్తుంది. అంతకుముందు పిక్నిక్లు అనేవాడు, వీళ్ళని గ్యాదర్ చేసి ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అన్నమాట. చేసి ఏం చేస్తున్నాం? ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు కంట్రోల్ చేస్తున్నాం? తప్పిపోతారు. దూరంగా ఉండి వాళ్ళతో అదుపులోకి రావట్లేదు. అర్థమైంది? సాత్విక్, జాయ్ వాళ్ళు కూడా అంటే వాళ్ళ చదువులు భారం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో మనకు తెలియదు. అయినప్పటికీ మనం ఏంటంటే చెప్తూ ఉండాలి. ఎప్పుడు కూడా ఈ వాక్యం చదవటం కానీ ప్రార్థన చేయటం కానీ విడిచిపెట్టకూడదు. మనమే చిన్న చిన్న 1 minute మెసేజ్లు పంపుతున్నాం కదా, కనీసం ఒక్క తలంపన్న వాళ్ళు ఏం చేస్తారు? నేర్చుకొని మనసులో పెట్టుకొని దైవ భయం కలిగి జీవించాలి కదా. నేను చెప్పుకున్నాం, దావీదు ఏం చేశాడండి? దావీదు 2-3 పొరపాట్లు చేశాడు, 3 పొరపాట్లు చేశాడు. ఒకటి ఏంటంటే వ్యభిచారం చేశాడు, ఇంకోటి హత్య చేశాడు, ఇంకోటి ఏంటంటే జనాల్ని లెక్క పెట్టాడు. ఇది దేవుని వాక్యం ఏం చేస్తుంది? వినుట వల్ల విశ్వాసము కలుగును. కొన్నిసార్లు వినలేదనుకో, నెమ్మదిగా విశ్వాసం తగ్గిపోతుంది, దూరం అయిపోతాం. వాక్యం లేదు, ఏమీ లేదు. ఓకే, ప్రార్థన ద్వారా దేవుని నడిపింపు వస్తుంది. కేవలం మన కొరకే కాకుండా ఇతరుల కొరకు కూడా మనం ప్రార్థన చేసినప్పుడు అది సేవ కూడా అవుతుంది. సో రెండోది ఏం చేశాడంటే, మూడోది, నాలుగోది, ఆ మందసాన్ని ఎట్లా తీసుకొచ్చాడు? దేవుని వాక్యం, దేవుడు చెప్పిన పద్ధతిలో. మరి ధర్మశాస్త్రం ఇచ్చింది దేని కొరకు? దేవుని సేవ ఎలా చేయాలి, దేవుని ఎలా ప్రేమించాలి, పొరుగు వారిని ఎలా ప్రేమించాలి, వీటి విషయమే కదా. అలా చేయాలి. ఏమైందండి? ఉద్యమరణానికి కారణం. తప్పు చేసింది ఎవరు? సచ్చేది ఎవరు? నేను తప్పు చేశానంటే. అందుకనే నన్ను జాగ్రత్త పరుచుకుంటూ మిమ్మల్ని కూడా ఏం చేయాలి? నేను విశ్వాసం తప్పిపోకూడదు, విశ్వాసంలో బలహీనలు కాకూడదు. అర్థమవుతుంది? ఎంతనే చెప్పి నేను ఊపుతాను ఉంటాడు మా సార్. అర్థమైందండి? వీళ్ళ కజిన్ ఉన్నాడు రాహుల్, ఆయన కూడా అంతే. క్రిస్టియన్స్ అని అంటారు. మళ్ళీ ఇంత పెద్ద బైబిల్ కొంటారు. బైబిల్లో కొనేస్తున్నాను, డ్యూయల్ లాంగ్వేజ్, వీళ్ళకి మంచి ఆసక్తి ఉంది అనుకుంటాను, కానీ మొదలు పెడతారు. అట్లా ఉండకూడదు. పెద్దవాళ్ళు కూడా అట్లా ఉండకూడదు. ఓకేనా? ప్రతిరోజు ఏం చేయాలి? మీటింగ్ ఉన్నప్పుడు రండి, వాక్యం బలపడాలి, నైతిక విలువలు కాపాడాలి, తెలుగు హాని చేయకూడదు, ఇవన్నీ చేయాలి. ఇవన్నీ ఎరక్కి ఏం చేశాడండి దావీదు? మీకు నేను శ్రమ కలగకుండా నేనేం చేశాను? అప్పటికప్పుడు శ్రమ అంటే ఆ శ్రమను తనగా తీసుకున్నాడు. ఎంతో వాటిని గొలియాతుని చంపినప్పుడు ఆయనకి ఆ విజయాన్ని బట్టి ప్రజలందరూ కూడా ఆయన పొగిడారు. అదే అపజయం వచ్చినప్పుడు ఎంత అవమానం వస్తుందో చూడండి. ఏకంగా ఒక వ్యక్తి ఏమైపోయాడు? జీవితాంతం నన్ను బట్టే కదా ఈ వ్యక్తి చనిపోయాడు కదా. అందుకనే మనల్ని మనం చంపుకోకూడదు, ఆత్మీయంగా ఇతరులను కూడా చంపకూడదు, మాదిరికరంగా ఉండాలి. ఉన్నారు, మీరంతా ఉంటున్నారు, ఉండేవారు. మిగిలిన వారు కూడా వారిని, మీ అందుబాటులో ఉన్న వారిని మీరు ప్రోత్సహించాలి. సో మేము ఓవరాల్గా అందరినీ కూడా చూస్తూ ఉంటాం. ఓకేనండి? జాగ్రత్తగా ఉండాలి. సో కాబట్టి ఈ విధంగా ప్రవచన వాక్యం ఎప్పుడు ఎవరి ద్వారా వస్తుంది? దేవుని మూలముగా, పరిశుద్ధాత్మ. ఈ వాక్యం ఎవరు రాశారు? పరిశుద్ధ. ఎవరి ద్వారా రాశాడు? దేవుని మనుషులు, ప్రజలు, దేవుడు ఏర్పరచుకున్న మనుషులు. సరే, కాబట్టి 21వ వచనం,
రాజైన యెహోయాకీమును అతని శూరులందరినూ ప్రధానులందరినూ అతని మాటలు వినిన మీదట రాజు అతని చంప చూసారండి. దీనికి మీరు మారు మనసు పొందండి అయ్యా, మీరు మారు మనసు పొందండి, మనసు మార్చుకోండి, దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండండి, తప్పులన్నీ ఒప్పుకోండి, దేవుడు మీకు తోడుగా ఉంటాడు. మీ మీద మీకు విరోధంగా, మీ పట్టణానికి, మీ దేశానికి విరోధంగా ప్రకటించిన ఏ తీర్పు మీ మీదకి రాదు. ఒకే ఒక దెబ్బ, ఏంటది? మారు మనసు పొందు, ప్రభువా క్షమించు అని చెప్పే బాధలు. సో దేవుని తీర్పుల్ని వెల్లడిపరుస్తుంది. ప్రవక్తలు ఏం చేస్తున్నారండి? చంప చూడండి. ఈ 2 రాజులు చూడండి, సామెతలు 9:12, సామెతలు 9:12 చదవండి. 29:12, సామెతలు 29:12. అబద్ధములు ఆలకించు రాజునకు ఉద్యోగస్తులందరూ ఇష్టలుగా ఉంది, దుష్టులుగా ఉంది. చూసారండి, అబద్ధములను ఆలకించు రాజు, సత్యము చెప్పేవారికి వారు ఎలా ఉంటారంటే దుష్టులు. సత్యం చెప్పావు, ఇప్పుడు నేను సత్యం చెప్పాను అనుకో, ఎవరిని? దుష్టున్నా? యేసుప్రభు సత్యం చెప్పాడు అనుకో, దుష్టుడా? ఎవరండి దుష్టుడు? సాతాను. ఈ దేవుని ప్రజల మీద అధికారిగా ఉంటూ ఈ రాజు యెహోయాకీము ఏమంటున్నాడు? సత్యము చెబుతున్న యూరియా, ఏం పేరు? ఉరియా. సత్యం చెబుతున్న ఈ ఊరియాని ఏం చేస్తున్నాడు? ఎందుకంటే ఎప్పుడు కూడా అబద్ధాన్ని. అలాంటి వాడు రాజులుగా ఉంటే ఎట్లా అంటే, చూడండి ఇంకొక మాట, కీర్తన 12:8 చూడండి. కీర్తన 12. చూసారా? నరులలో నీచ ప్రవర్తన ప్రబలమైనప్పుడు చూసారా? దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగుతారు. సో ఇవన్నీ సూత్రాలు అన్నమాట, దేవుడు ఇచ్చింది. అందుకనే జాగ్రత్తగా ఉన్నారు. ఎవరు కూడా ఇటువంటి క్రూరమైన యాటిట్యూడ్ని, తత్వాన్ని లేకుండా ఉండాలి. దేవుని బిడ్డలుగా చెప్పుకుంటే మనం ఏం చేయాలి? ఇట్లా ఉండాలి. అందుకనే ఎప్పుడు కూడా వాక్యాన్ని నేర్చుకుంటూ అనుదినము చేయవలసింది చేయాలి. ఎందుకంటే యేసుక్రీస్తు నిత్యమయమును విడిచిపెట్టాడు, తిరిగి నిత్యమయములకు వెళ్ళిపోయాడు. వచ్చినప్పుడు దైవ చిత్తాన్ని మన కొరకు ఏం చేశాడు? సంపూర్ణంగా చేశాడు. మళ్ళీ పరిశుద్ధాత్మ ఇచ్చాడు, మళ్ళీ సంఘం ఇచ్చాడు. సంఘం ఇచ్చి పరిశుద్ధాత్మ ద్వారా ఈ సంగతులన్నీ మనకు నేర్పిస్తున్నాడు. నువ్వు తప్పిపోకుండా ఎలాగ ఉండాలి కదండి. సో కాబట్టి లేకపోతే ఏమవుతామంటే, భక్తిహీనం అయ్యామంటే మనం నష్టం చేసేవారుగా ఉంటాం. మన ఆత్మకి మనం నష్టం చేసుకుంటాం, ఇతరులకు కూడా ఏం చేస్తాం? తల్లిదండ్రులు భయభక్తులు కలిగి ఉన్నారనుకో, పిల్లల ప్రవర్తన సరిగ్గా లేదనుకో, ఆ ఎఫెక్ట్ అంతా ఎవరి మీద పడుతుంది? తల్లిదండ్రుల మీద పడుతుంది కదండి. అట్లా లేకుండా దేవుని ఆత్మ కూడా, దేవుడు కూడా దొక్కుపడుతూ ఉంటాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తర్వాత చదవండమ్మా. ఇక్కడ ఎన్నో వచనం? 20. అప్పుడు రాజైన యెహోయాకీము పంపాను. ఉరియాను తీసుకుని వచ్చి రాజైన యెహోయాకీము వద్ద చేర్చగా, ఇతడు ఖడ్గంతో అతన్ని చంపి సామాన్య జనుల సమాధిలో అతని కళేబరమును వేయించి. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడండి? ఐగుప్తు నుంచి. అక్కడ ప్రవర్తిస్తే ఏం చేశాడు? ఇక్కడ కూడా కొంతమంది ఫ్రాడ్ చేస్తూ ఉంటారు. ఫ్రాడ్ చేసి అమెరికా ఎక్కడికి పారిపోతే వీళ్ళు ఏం చేస్తారు? అక్కడికి వెళ్ళి పట్టుకొస్తారు కదా. అది
కాబట్టి ఈ రాజు ఎవరండి? ఎవరికి నష్టం? ఇప్పుడు ఆయన చంపేశాడు అనుకోండి, ఎవరికి? ఊరియాని. ఊరియాకి ఏమైనా నష్టము? ఫిజికల్ లైఫ్ పోతుంది, తర్వాత ఆత్మ ఘనత అనేది వస్తుంది. నన్ను కనపరచమని నేనేం చేస్తాను? స్టెఫెన్ చనిపోయినప్పుడు ఏమైందండి? యేసుక్రీస్తు ప్రభు సింహాసనం మీద నుండి లేచి ఆహ్వానిస్తున్నాడు. బలా మంచి నా దాసుడా రా, నా కొరకు దెబ్బలు తిన్నావు. వాడికి ధర్మశాస్త్రం ఇది యేసుక్రీస్తు ప్రభుని గురించి వివరిస్తుండగా వాళ్ళు ఏం చేశారు? కోపం తెచ్చుకుని రాళ్ళతో కొట్టి చంపారు. వాళ్ళు కూడా ఇటువంటి మూర్ఖులే, ఇప్పటికే మూర్ఖత్వంలో ఉన్నారు, లోకం అంతా మూర్ఖత్వంలో ఉన్నారు. మీరు నేను విడుదల పొందాం, ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత శ్రద్ధగా ఉండాలి. మనం కూడా ఊరియా వలె సేవ చేయాలి, ఊరియా వలె వాక్యాన్ని ప్రకటించాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి. అర్థమవుతుందండి? మన పరిధిలో మనం చేయాలి, ఎవరి పరిధిలో వాళ్ళు చేయాలి. సో కాబట్టి తీసుకొచ్చి ఆయన ఏం చేశాడంట? చంపాడు. చంపి సామాన్యుడు. సో ఈయన యాక్చువల్గా ఘనుడు. ఈయనకి సమాధి ఎలా ఉండాలండి? ఘనంగా ఉండాలి. సమాధి కార్యక్రమం ఘనంగా ఎట్లా చేశాడు? అందుకనే దేవుని వాక్యంలో మనందరికీ తెలిసిన మాట ఏంటి? నువ్వు ఏది విత్తుతావో ఈయన సమాధి ఎట్లా ఉంటుందో తర్వాత చూసుకో కదా. అట్లా తర్వాత ఇలాగ జరగగా కుమారుడైన అహీకాము యిర్మీయాకు తోడై ఉన్నందున అతని చంపుటకు వారు జనుల చేతికి అతనిని అప్పగించారు. చూసారండి? ఇలా అయితే దేవుడు ఏం చేశాడంటే, ప్రస్తుతానికి యిర్మీయాకి పరిచర్య ఉంది కాబట్టి ఏం చేశాడు? యిర్మీయాని కాపాడాడు. ఎవరి ద్వారా కాపాడాడు? అందుకనే మరణం కూడా యెహోవా వశం. ఎవరంటే వాడు చంపేయడానికి. సో ఊరియా అనే వ్యక్తి షార్ట్గా ఏం చేశాడు? ఒక్కసారే ఈ విధంగా చెప్పాడు. ఆ చెప్పిన దానికి ఏమైపోయాడండి? కాబట్టి మనం చంపేవారుగా ఉన్నాము, యెహోయాకీములాగా ఉన్నాము, ఊరియాలాగా ఉన్నాము, యిర్మీయాలాగా ఉన్నాము. యిర్మీయాని తప్పించిన వ్యక్తి ఎవరండి? అహీకాం. అంతేనా? అహీకాం. అలాగ ఉండాలి. మనం ఏం చేయాలంటే మేలు చేసేవారుగా ఉండాలి, కానీ కీడు చేసేవారుగా. అయితే మనం ఏం చేస్తామంటే ఈ విషయాల్లో వాక్యాన్ని సరిగ్గా నేర్చుకోకుండా, మార్పు చెందకుండా, విశ్వాసంలో స్థిరంగా ఉండకుండా, దేవుని కొరకు ఏమీ చేయకుండా కార్యయాపన చేసామంటే మనం కూడా యెహోయాకీములా తయారవుతాం. కాబట్టి భక్తిహీనుల్లాగా తయారవుతాం, దుష్టుల్లాగా తయారవుతాం. ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం.